ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగులో తీసింది ఒకే ఒక్క సినిమా స్వాతి కిరణ్. దాంట్లో మాస్టర్ మంజునాథ్ గంగాధరం క్యారెక్టర్ గుర్తుందా? గంగాధరం ఎలా ఉన్నారో చూడండి. నమస్కారం. ఆనతి నీయరా. సో కె విశ్వనాథ్ గారు ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 1 నేషనల్ అవార్డ్, 1 స్టేట్ అవార్డ్. ఎందుకు తర్వాత 25 ఇయర్స్ నుంచి మీరు స్క్రీన్కి చాలా దూరంగా ఉండి పర్సనల్ లైఫ్ సపరేట్గా ఉంచేసి? చాలా కాన్షియస్ డిసిషన్స్ లేదు అది. ఇప్పుడు విన్నాను నేను, నౌ యూ ఓన్డ్ 1 బిగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద బెంగళూరు. వేదాంత్ ఇన్ఫో కన్సల్టెన్సీ అనేది. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. మీరు లవ్ చేశారా, మేడం లవ్ చేశారా? నేనే. చాలా మందికి తెలియదు సార్ వాళ్ళ వైఫ్ అథ్లెట్ అని. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. స్వర్ణరేఖ. ఇప్పుడు బాబుకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీకి రావాలి? హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. సో బెంగళూరులో నేను ఒక స్పెషల్ పర్సన్ని కలవటానికి వచ్చాను అనమాట. ఆయన గురించి చెప్పాలి అంటే తెలుగులో తీసింది ఒకే ఒక్క సినిమా స్వాతి కిరణ్. కె విశ్వనాథ్ గారి సినిమాలో ఒక్క చిన్న రోల్ చేసినా కానీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక మంచి క్యారెక్టర్. మీ అందరికి గుర్తుందా స్వాతి కిరణ్? దాంట్లో మాస్టర్ మంజునాథ్ గంగాధరం క్యారెక్టర్ గుర్తుందా? ఆనతి నీయరా అని సాంగ్ పాడుతూ, హరా అని చాలా చక్కగా పాడుతూ అందరినీ ఆ రోజుల్లోనే మైమరిపించిన మాస్టర్ మంజునాథ్. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్లోనే దాదాపు 60 to 70 ఫిలిమ్స్ చేశారు ఆయన. తమిళ్, కన్నడ, తెలుగు, అండ్ 6 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, అండ్ 1 నేషనల్ అవార్డు వచ్చింది, 1 స్టేట్ అవార్డు వచ్చింది అనమాట. బట్ 25 ఇయర్స్ అయింది స్క్రీన్కి కనిపించకుండా. అసలు ఏం చేస్తున్నారు? నా ఫస్ట్ అన్వేషణ బెంగళూరు వచ్చే ముందు ఈయన ఎక్కడున్నారో కనుక్కోవాలనే. దొరికేశారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దామా? ఆయన అసలు నేమ్ మంజునాథ్ అని అందరికీ తెలుసు, బట్ క్యారెక్టర్ నేమ్ గంగాధరం. సో మనకు అలానే గుర్తున్నారు కాబట్టి. సో ప్రజెంట్ గంగాధరం ఎలా ఉన్నారో చూడండి. సూపర్. నమస్కారం. సో మంజునాథ్ గారు, చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్ చిన్నప్పుడు గంగాధరాన్ని చూశారు, పెద్ద అయినాక మా మాస్టర్ మంజునాథ్ ఎలా ఉన్నారో ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ రోషన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ రోషన్ గారు. మీరు మళ్ళీ నన్ను ఫైండ్ అవుట్ చేశారు. నాకు ఆ సాంగ్ ఎంత లైఫ్లో ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అంటే, ఈవెన్ ఆఫ్టర్ నౌ 25+ ఇయర్స్, 27 ఇయర్స్ నేను ఇంకా లిరిక్స్ షూటింగ్ చేసేటప్పుడు కె విశ్వనాథ్ సార్ ఎలా నాకు గైడ్ చేశారో అదన్నీ మైండ్లో ఫుల్లీ ఇంప్రింట్ అయిపోయింది. సో నేను యాక్చువల్లీ అంత బాగా పాడను, బట్ సిన్స్ యూఆర్ ఆస్కింగ్ 1 or 2 లైన్స్. యా ప్లీజ్. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా. వావ్, సూపర్. మళ్ళీ వెళ్ళిపోయారా పాత రోజులకి? మేము ఈ సాంగ్ తిరుపతిలో కింద ఒక కళ్యాణ మంటపంలో ఒక షూటింగ్ చేశాము. స్టార్టింగ్లో చాలా టఫ్ సాంగ్ ఇది. వాణిజ్యరాం మేడం చాలా హై పిచ్లో బ్యూటిఫుల్గా పాడినారు. నాకు అంత బాగా ఫీలింగ్ వచ్చేట్లేదు ఎప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నాను. దెన్ వి డిసైడెడ్, లేదు మైక్ ఆన్ చేసుకొని ఫుల్ బ్లాస్ట్తో I started believing. In my brain, I edited out my voice, put ma'am's voice, and sang full-throated. I sang fully. చాలా పావం. అన్ని ఆడియన్స్ అన్ని ఎంత టార్చర్ ఇచ్చానో నాకు తెలీదు. రూమ్లో ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏమి లైన్స్ ప్రాక్టీస్ చేయవచ్చు.
ఆ ఫీల్తో ఆ స్టేజ్లో యాక్టింగ్ చేయడానికి రూమ్లో చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ అప్పుడు ఎప్పుడు నేను ఫుల్ థ్రోట్గా నేను పాడానో ఆ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇంకేదైనా సాంగ్ దాంట్లో? అందులో ఇదిలే ఇంకొక చాలా టఫ్ పారా ఉంది. శంకర శంకింసకుర వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను సంక నెచ్చుకొని నిలకడ నలుగని గంగనేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమిని కింకరునిగా సేవించుకొందురా. ఇప్పుడు మీరు యూ షుడ్ రియలైజ్ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ మెమరైజ్డ్ ఫర్ దాట్ వన్ షాట్. ఇప్పుడు 30 years ఆమెకి కూడా ఇన్ ద 1992 అయితే. అవును, అంతే కదా, 92. 32 years later ఐఎమ్ రిమెంబరింగ్ ఆల్ ద నిజంగా. సో కె విశ్వనాథ్ గారు ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పటికీ మీరు ఆ సాంగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని పాడటం. నేను సార్ని మీట్ చేసి 2-3 times నేను మీట్ చేశాను. అప్పుడు నేను ఐ స్పోక్ టు హిమ్ అండ్ ఐ సాంగ్ దిస్. హీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఏ కాంప్లిమెంట్ నాకు అప్పుడు ఇవ్వలేదు. సమ్ 25-30 years later he said, no, you did a good job. From him, that is like Oscars for me. Ante, super. If I have satisfied him as an actor, what else? అంతకు మించి ఏం కావాలి? One of the most commonly asked is, why did you stop acting? నేను చెప్తాను, నా లాస్ట్ ఫిల్మ్ స్వాతి కిరణం. నేను అప్పుడు 15-16 ఇక్కడ స్కూల్ చేసి గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసి యూనివర్సిటీలో సార్ కూడా ఒక పిహెచ్డి తీసేశాను. ఇంకేం ఉంది అక్కడ, ఇంకేం చేసేదానికి ఉంది. నెక్స్ట్ నేను అంటే యాక్టింగ్లో అది బియాండ్ దట్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్. సో ఐ క్విట్ అట్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ మై కెరియర్ ఆఫ్టర్ డూయింగ్ కె విశ్వనాథ్ సార్. సో మంజునాథ్ గారు మాస్టర్గా ఉన్నప్పుడే యాక్టింగ్లో మాస్టర్ డిగ్రీ తీసేసుకున్నారు మీరు చెప్పాలంటే. ఎందుకంటే 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 1 నేషనల్ అవార్డ్, 1 స్టేట్ అవార్డ్. అట్ ది సేమ్ టైం అప్పుడులో మాల్గుడి గాయస్ స్వామి మీ క్యారెక్టర్, మాల్గుడి డేస్, మన శంకర్ నాగ్ గారు. అసలుకి మీ క్యారెక్టర్ అయితే ఇప్పటికీ గుర్తుంది. అది చూసుకోని అప్పుడప్పుడు రీల్స్ అవన్నీ ఫుల్ వైరల్ అవుతుంటాయి. అప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది, స్వాతి కిరణంలో చేసిన ఆ యాక్టరే కదా ఈ చైల్డ్ ఆర్టిస్టు అని. అంటే ఇంత పీక్లోకి వెళ్ళిపోయారు చిన్నప్పుడే మీరు. ఎందుకు తర్వాత 25 years నుంచి మీరు స్క్రీన్కి చాలా దూరంగా ఉండి పర్సనల్ లైఫ్ సపరేట్గా ఉంచేసి ఎవరికి కనిపించకుండా ఉండిపోయారంటే? చాలా కాన్షియస్ డిసిషన్స్ లేదు. అది నేను ఫస్ట్ మూవీ నేను చేసింది when I was 3 years old. ఆమెకి ఒక 68 films, 15-16 years ఒక కెరియర్. ఇదేమవుతుంది, చాలా సాచ్యురేట్ అయిపోతారు ఒక యాక్టర్కి కంటిన్యూస్గా. జనరలీ ఒక యాక్టర్ లైఫ్లో ఒక కెరియర్లో 1 లేకపోయినా 2-3 పీక్స్ ఉన్నాయి. నాకు లక్కీలీ డిఫరెంట్ కాంపిటీషన్ కూడా లేదు కదా చైల్డ్ ఆర్టిస్ట్లకి. I never seen anybody like a contribution. There were a lot of wonderful child actors along with me, but I was lucky to have good highs in my career. మాల్గుడి డేస్, ఇక్కడ కన్నడ ఫిలింలో నోడిస్వామి, రణధీర, అంజదగండు, అక్కడ హిందీలో అగ్నిపత్, అమితాబ్ బచ్చన్, యంగర్, ఇది స్వాతి కిరణం, బేనాం బాషా, చాలా నాకు అన్ని ఎక్స్ట్రాడినరీ ఒక పీక్స్ వచ్చాయి. Then I was at a stage in my life where I could neither act as a child actor or nor as a hero or anything. Okay. ఒక టీనేజ్, ఇప్పుడు ఎంత చాయిస్ ఉన్నాయి, ఎంత రోల్స్ దొరుకుతుంది, అప్పుడు అంత చాయిస్ లేదు నాకు. ఇన్ ద కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు, there were not that many subjects for a transitional research. So I wanted to finish my education. నాకు చాలా క్లారిటీ ఉంటుంది అప్పుడు, నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలా, దర్ ఇస్ నో వే ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ దట్. సో ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్. ఫర్ మై లక్, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్, నాకు ఒక రెగ్యులర్ లైఫ్ చూడాలని,
ఎందుకంటే నేను ఫ్రమ్ స్మాల్ కిడ్ హోల్ మై జర్నీ ఈజ్ సినిమా ఫర్ మీ. ఒక కెమెరా ముందుకు వెళ్తే ఒక యూనిట్లో ఉంటుంది, అది చాలా నార్మల్ నాకు. ఒక రెగ్యులర్ లైఫ్ నాకు తెలియదే, కంప్లీట్ జీరో. సో ఐ సెడ్ ఐ వాంట్ టు సీ హౌ నార్మల్ లైఫ్ ఈజ్. యూనో ఒక 9 to 5 జాబ్ చేయాలా, ఒక సండే హౌస్లో ఉండాలా, ఫ్రెండ్స్ కూడా ఒక ట్రిప్ వెళ్ళాలా, ఒక రోడ్ సైడ్ ఒక మసాలా పూరిక తినాలా, ఇది నాకు తెలీదు. ఇది రొంబ సే చాలా సర్ప్రైజ్ అవుతుంది వింటే. As of now you don't know? No, now I know too well. అప్పుడు అది డ్రైవ్ చేసింది నాకు. Okay. I said I want some normalcy in my life. ఒక జాబ్ జాయిన్ చేశాను, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అది ఒక జాబ్. నెక్స్ట్ బెంగళూరులో మీకు తెలిసే అన్ని సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ. నా ఫ్రెండ్స్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. నేను ఐటీలో ఉండాలా అనేసి కంటెంట్ రైటర్గా ఒక వెబ్సైట్ జాయిన్ అయినాను. అది నాకు మెనీ డోర్స్ ఓపెన్ చేసింది. అప్పుడు నేను ఈ డిజిటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెసెస్, ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ దొరికింది. నా వెబ్సైట్ నేను ఫస్ట్ టైం ఎస్ఎస్ఎల్సి పియూసి డిప్లొమా రిజల్ట్స్ ఇడీ ఇండియాలోనే 99-2000లో ఒక ఇంటర్నెట్లో వేసాను. అది చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా అప్రిసియేషన్ వచ్చింది. అక్కడి నుంచి ఒక భూమి ప్రాజెక్ట్, ఇక్కడ డిజిటైజేషన్ ల్యాండ్ రికార్డ్స్, ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను. సో అది ఎంత ఫ్యాసినేషన్గా, ఇట్ వాస్ సో ఫ్యాసినేటింగ్ ఫర్ మీ అట్ దట్ టైమ్. I was thoroughly enjoying it because I realized నాకు యాక్టింగ్, along with acting, I had some brains also. And what I did, నేను ఏం చేశానో, బిజినెస్ కాదు, నేను ఏ ఐడియా నాకు వస్తుందో, నేను అన్నీ నా డిఫరెంట్ కంపెనీస్కు జాబ్ చేశాను. కానీ నా ఐడియాలో ఇట్ విల్ హెల్ప్ పీపుల్. It is making a difference in life of people. It is helping the society. I'm putting up websites, information. That oka different high untundi na. That led to another job. But all the while I climbed. To be very honest with you, it's not a complaint. In those days, you couldn't make much money in cinema. Yes, exactly. It is very, very nominal. But the love and affection we got was unparalleled. I have no complaints. But financially, I became more secure in my work. What I couldn't achieve as an actor, because I come from very, very humble beginning. We had a small, like asbestos sheet house. My mom and dad both go to BHEL, public sector unit workers. Very simple life, very, very, very స్మాల్, ఒక ఎకనామికలీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చేవాడి కుర్రానైనా. నాకు ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దాట్ మై జాబ్ గాట్, మై వర్క్, విచ్ వర్క్, ద నాన్ యాక్టింగ్ థింగ్ ఐ గాట్. సో ఐ కెప్ట్ ఆన్ రోలింగ్ విత్ ఇట్ బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ మై సినిమా ఇండస్ట్రీ ఈజ్ వేర్ ఐ హ్యావ్ గ్రోన్ అప్. దట్స్ మై రియల్ హౌస్, దట్స్ మై ఓన్ హౌస్. ఐ కెన్ గో బ్యాక్ ఎనీ టైమ్. This is more like I've gone outside to do some work. That, because all the legendary actors I played, my mom, my dad, my brother, they're all like one of the who's who in Kannada industry, or they've all played my family, right? And you get into a bond. Meeka oka friendship vastundi, meeka love and affection untundi. So that was always comfortable for me. Like anytime if I'm not doing well here, or if I don't get any more opportunities, I can always go back there. But I think God has other different plans. He's kept me going very well in the regular work sphere. And ఇప్పుడు అంతే ఏమైనా చాలా బాగా. ఇప్పుడు విన్నాను నేను, నౌ యూ ఓన్డ్ వన్ బిగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద బ్యాంక్. ఐ రన్ మై ఓన్ కన్సల్టెన్సీ. ఏంటి కన్సల్టెన్సీ నేమ్? వేదాంత్ ఇన్ఫో కన్సల్టెన్సీ అనేసి. ఓకే. వేదాంత్ మీన్స్ యువర్ సన్ నేమ్? Yes, my son's name. Typical, Indian middle class. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మా సన్ నేమ్ అని చెప్పి. ఐ హ్యావ్ 14-year-old సన్. ఓకే. వాడు నీవ్ అకాడమీని 8th standard పోతున్నాడు. మై వైఫ్ స్వర్ణరేఖ అనేసి. షీఈ్ అ నేషనల్ లెవెల్ అథ్లీట్. 100 meters dash, 4x100 ఇది లాంగ్ జంపర్ and all that. But yeah, that's another separate story altogether.
బట్ దిస్ హ్యాస్ కెప్ట్ మీ గోయింగ్. ఈ పని ఏం ఇప్పుడు నేను చేస్తున్నాను, గవర్నమెంట్లో ఎనీ ఎంఎన్సి వస్తే ఇక్కడ కర్ణాటక ఆటో ఇంక్లూడింగ్ హైదరాబాద్కు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను. ఓకే. ఏమైనా ఇక్కడ సౌత్ ఇండియాలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అక్కడ ఏదైనా మీటింగ్ చేయాలంటే నేను అక్కడ వచ్చేసి నేను ఫెసిలిటేట్ చేసి వస్తాను. అది నా జాబ్ ఇప్పుడు. ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ మీ దగ్గర ఇప్పుడు? నా దగ్గర చాలా లేదు, ఒక ఓన్లీ 4 or 5 people. ఎందుకంటే మై వర్క్ ఇస్ మోర్ ఆన్ కనెక్టింగ్ ద రైట్ పీపుల్. ఐ అండర్స్టాండ్ గవర్నమెంట్ ప్రాసెస్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఇప్పుడు 22 years నుంచి నేను ఆ పని చేస్తున్నాను. సో ఐ కెన్ అండర్స్టాండ్ దోస్ ప్రాసెస్ వెరీ వెల్. సో అది గైడ్ చేసేది అండ్ మేకింగ్ ష్యూర్ కార్పొరేట్ ఏం ఇంగ్లీష్ మాట్లాడతారో, గవర్నమెంట్లో ఏ ఇంగ్లీష్ మాట్లాడతారో అది నీట్గా ట్రాన్స్లేట్ చేసి ఒకటి ఈజీగా అర్థం లైక్ ఈజీ టు ఐ మేక్ ఇట్ easier for them to understand. Okay, now you are very happy in this profession. I am happy. See, ఒక యాక్టర్ అది 15 years యాక్ట్ చేస్తే ఆల్వేస్ అన్ యాక్టర్, రైట్? నేను ఇప్పుడు మా ప్రొఫెషన్లో యాక్ట్ చేస్తూనే ఉంటాను. రోల్ ఏమైనా ఎక్స్ట్రాడినరీగా వస్తాయి. ఎక్స్ట్రాడినరీ అంటే నేను ఇది బిగ్ బడ్జెట్, అది ద క్వాలిటీ ఆఫ్ రోల్. లైక్ గంగాధరం, ఇంకొక గంగాధరం రోల్ వస్తే 100% నాకు ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది, చేయాలని ఆశ ఉంది. కానీ ఆ ఆపర్చునిటీ వస్తుందా వచ్చేలేదా, ఆ ధైర్యం చేసొచ్చా లేదా, ఓపెన్గా చెప్తున్నాను. ఇది వస్తే నేను చేసేస్తాను అట్లా కాదు. వస్తే నా దగ్గర ఇంకా ఆ టాలెంట్ ఉందా లేదా. ఎందుకంటే నేను ఎప్పుడు లాస్ట్ సినిమా చేశాను, ఆ సెటప్ ఏమి ఉంటుంది, నేను చేసేటప్పుడు ఫిల్మ్ రోల్స్ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ ఉంది, ఎంత టైం మెనీ టైమ్స్ యూ కెన్ మేక్ మిస్టేక్స్. దర్ ఇస్ నో ఎకనామిక్ కాస్ట్. Yes, exactly. ఇన్ మై టైమ్ యూ హ్యాడ్ టు గెట్ ఇట్ రైట్ ఎట్ ద ఫస్ట్ టైం బికాస్ దర్ ఇస్ అ హ్యూజ్ కాస్ట్. ఆ నెగిటివ్ వెళ్తే అంతే, అది లాస్ అయిపోతుంది. ఒక 70-75% ఒక మూవీది కాస్ట్ ఆ ఫిల్మ్ నెగిటివ్స్ ప్రాసెసింగ్లో వెళ్ళిపోతుంది నా టైంలో. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. సో నేను ఈ న్యూ సెటప్లో నేను అడ్జస్ట్ అవుతున్నానా లేదా నాకు తెలియదు. నిజంగా చెప్తే నాకు నిజంగా అంత ఆన్సర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నాకు తెలియదు. బట్ డైరెక్ట్ చేయాలని చాలా ఆశ ఉంది. నేను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఏమైనా ఒక if there is a good opportunity, definitely direction is definitely on top of But in the 1992, that was your last movie. తర్వాత చారులత, లవ్ యూ మా అంటే ఏదో చేశారు కదా. అదన్నీ వేరే ఎవడో కుర్రాడు మంజునాథ్ అనేసి. ఓకే, అది మీ పేరు మాస్టర్ మంజునాథ్ అని చెప్పారు. అది నా లిస్ట్ లోకి వచ్చేసింది. సో మీ లాస్ట్ మూవీ అదే స్వాతి కిరణ్ 1992 లాస్ట్ మూవీ. ఇక్కడ కన్నడలో రామాచారి అనేసి, అది కూడా సూపర్ హిట్ ఇక్కడ, అది లాస్ట్. ఓకే, అంటే 1992 ఓన్లీ. 92 ఆఫ్టర్ దట్ ఒక 3 years నేను టీవీ సీరియల్స్ చేశాను అంతే, ఓన్లీ ఫర్ దూరదర్శన్. అప్పుడు ఇంకా ఏమి ప్రైవేట్ ఛానల్స్ లేవు. దూరదర్శన్లో మెయిన్ స్ట్రీమ్లో 2-3 సీరియల్స్ చేశాను. అన్నిటికీ కంప్లీట్. సో 33 years అయిపోయింది మీరు స్క్రీన్ కి దూరంగా ఉండి, అంతేనా? స్వాతి కిరణం వాజ్ ద లాస్ట్ మూవీ. yes 32 years. సో ఇప్పుడైతే ఏదైనా ఆఫర్స్ వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక యాక్టర్కు ఆశ వచ్చారు. బట్ ఆ పెయిన్ ఉంటుంది కదా, స్క్రీన్ కి బాగా దూరంగా ఉన్నాను కెమెరాకి, ఎందుకంటే అన్ని మూవీస్ సూపర్ డూపర్ హిట్స్ మూవీస్ చేసి అండ్ అన్ని అవార్డ్స్ తీసుకొని ఒక్కసారిగా స్క్రీన్ కి దూరంగా ఉండాలి అంటే సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, పెయిన్ లేవు, సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నేను అది ఆశతో నేను చేసి అది రాలేదు. నేను చాలా స్మాల్ బేబీ. 3 yearsలో నాకు తెలీదు ఫిల్మ్ అంటే ఏమి, అవార్డ్ అంటే ఏమి, సక్సెస్ అంటే ఏమి నాకు తెలీదు. 5, 6 years, 7 years, 8 years, 9 yearsలో నాకేముంటుంది, నేను ఒక ఏదో బాగా చేస్తున్నా ఉన్నాను, నాకు చాక్లెట్స్ దొరుకుతుంది, ప్యాంపర్ చేస్తారు, స్కూల్ వెళ్ళొచ్చలేదు, నేను హ్యాపీగా ఉన్నాను. 10, 11, 12లో నాకు తెలుసు ఇప్పుడు నేషనల్ అవార్డ్, స్టేట్ అవార్డ్ ఇక్కడ ఉంది, నా మీదకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాది ఒక ఫ్యాన్ బేస్ ఉంది, నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. నేను ఏదో బ్యాడ్ రోల్స్
నేను చేయకూడదు, ఆ బ్రాండ్ ఏముంది అది నన్ను కాపాడుకోవాలా, ఇవన్నీ నాలెడ్జ్ వచ్చింది. ఓకే. అవార్డ్స్ రికగ్నిషన్ నా ఎఫర్ట్కి ఒక ఒక మంచి రివార్డ్ అది. నేను అది చూసి నేను ఈ పని చేయలేదు. నేను ఏ రోల్ నాకు ఇస్తారో అదికి దానికి నన్ను ఫుల్ ఎఫర్ట్ వేయాలి అంతే. నాది ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు కే విశ్వనాథ్ సార్ ఆ ఒక ట్రస్ట్ వేసినారు నా మీద. ఒక తెలుగు మాట్లాడడానికి కొంచెం కూడా వచ్చే, ఐ డోంట్ నో తెలుగు అట్ ఆల్, బట్ హీ ట్రస్టెడ్ దిస్ యాక్టర్ విత్ ద రోల్ ఆఫ్ మై లైఫ్ టైమ్, వన్ ఆఫ్ ద రోల్స్ ఆఫ్ మై లైఫ్ టైమ్. మెయిన్ రీజన్ ఏంటి మిమ్మల్ని ఆ సినిమాలో క్యాస్ట్ చేయడానికి? నేను అడిగాను కే విశ్వనాథ్ సార్కి, ఆమెకి. హీ లవ్డ్ మై అగ్నిపథ్స్ యాక్టింగ్ మోర్ దెన్ మాల్గుడి డేస్. హీ అపారెంట్లీ లైక్డ్ మై యంగర్ అమితాబ్, నేను ఎట్లా యాక్ట్ చేశానో ఆ రోల్ కే విశ్వనాథ్ సార్కి చాలా ఇష్టపడింది. హీ సెడ్, I can't believe round face. How you are able to, that confidence which you are able to portray him. I said, no, this boy can, pull this off. ఎందుకంటే నా టిల్ దెన్ నేను ఏ టైప్ రోల్ చేశానో అన్నీ కొంచెం ఇన్ యువర్ ఫేస్, హార్డ్ కోర్ కమర్షియల్ సినిమాస్, అగ్రెసివ్, వెరీ కాన్ఫిడెంట్. గంగాధరం అట్లా కాదు, కన్జర్వేటివ్, వెరీ షై. అక్కడక్కడ నాటీనెస్ ఉంది, లేకపోతే కాన్ఫ్రంటేషనల్ కాదు గంగాధర. ఇది ఆపోజిట్. నా న్యాచురల్ క్యారెక్టర్కి గంగాధరకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అది. ఆ సైడ్లో మమ్ముటి సార్, ఎక్స్ట్రాడినరీ బిగ్ హ్యూజ్ కమర్షియల్ స్టార్. రాధికా మ్యామ్ అన్నీ. ఈ రోల్లో నాకు నా బెస్ట్ ఇవ్వకపోతే నేను ఐ విల్ నాట్ ఓన్లీ డూ ఇంజస్టిస్ టు మై రోల్, సినిమాకి ఐ విల్ బి డూయింగ్ ఇంజస్టిస్. సో ఎంత ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసానంటే, చాలా మంది అడుగుతారు వాట్ ఈస్ యువర్ టఫ్ రోల్ అంటే, ఇది టాప్ 3లో ఉంది, ఇఫ్ నాట్ ద టఫెస్ట్. ఎందుకంటే నాకు అంత బాగా తెలుగులో కమాండ్ రాదు. నాకు కొంచెం వస్తుంది ఆ టైంలో. మమ్ముటికి రాదు, రాధిక ఎక్స్పర్ట్. అన్ని హోల్ సెట్లో నాట్ ఓన్లీ దే ఆర్ వెరీ గుడ్ విత్ తెలుగు ఆర్ దిస్ వన్ యాక్టింగ్, దే ఆర్ ఆల్సో వెరీ మ్యూజికలీ ఇంక్లైన్డ్. తాళం వచ్చు, అన్నీ వస్తు. నాకు మమ్ముటి సార్కు కొంచెం కూడా వచ్చేలేదు. ఓకే. నాకు పాడడానికి రావట్లేదు, ఏమీ లేదు. సో ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసి ఆ ప్రొజెక్షన్ చేయాలా, ఆ జస్టిస్ చేయాలా ఆ రోల్కి అనేసి అది ఇది చేసింది. గుడ్ మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా షూట్ లొకేషన్లో? డెఫినెట్గా విత్ మమ్ముటి సార్, రాధికా మ్యామ్. ఎస్పెషలీ మేము కాకినాడ సైడ్లో ఎక్కువ ఒక local some Raja's house, that is, I don't know, I forgot long back, this is beautiful location. నాకు బెస్ట్ మెమరీస్ అంటే అక్కడ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, నేను అంతే, మమ్ముటి సార్ అంతే, మ్యాక్సిమం ఎంజాయ్ చేసేది. ఓకే, షూటింగ్ చేస్తూ ఉన్నాను, మధ్యాహ్నం అయితే అక్కడ కూర్చుకొని చాలా మంచిగా ఫుడ్ తీసుకొని, ఆ రైస్, ఆ పప్పు, దట్ it is extraordinary. That is what we eat here is not really that good a quality, but andhra meals ఏమి ఇక్కడ దొరుకుతుందో ఇక్కడ రైస్ అంత బాగా రాదు, అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్లస్ దట్ కమరాడరీ, ఒక ఛాలెంజ్, ఒక్కొక్క షాట్కు ఇంకా ఇంప్రూవ్ చేయాలా, ఇంకొక కొంచెం పుష్ చేయాలా, ఆ ఎక్స్పీరియన్స్ ఉందే. అది సపోర్ట్ చేసే వల్ల రాధికా మేడం అండ్ 100% ఆ క్యారెక్టర్కి క్యూ చేయడం అనేది. ఎప్పుడైనా నేను ఆ ప్రొనౌన్సియేషన్ లేకపోతే ఎక్స్ప్రెషన్లో అక్కడెక్కడ పోతే నెక్స్ట్ టేక్లో ఇది మేనేజ్ చేసుకో. కే విశ్వనాథ్ సార్ది ఎట్లా తెలుసా సార్, పెయింటర్, ఈజ్ లైక్ అ పెయింటర్. ఇన్ హిజ్ మైండ్ ఫిలిం ఇస్ రెడీ, మనము అక్కడ అది పర్ఫామ్ చేయాలా అంతే. సార్ మైండ్లో ఆల్రెడీ ఆ ఫిలిం ఉంది, మనం మ్యాచ్ చేయాలా. మ్యాచ్ చేయకపోతే వన్స్ మోర్ హిస్ విజువలైజేషన్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ఓకే. అండ్ కమ్యూనికేషన్ ఇస్ మైండ్ బ్లోయింగ్, బికాస్ వన్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్, అట్లీస్ట్ ఫర్ మీ,
కృష్ణ సార్కి ఏం కావాలని నాకు యాక్ట్ చేసి తెలిసిపోతే చెప్తారు ఇలా యాక్ట్ చేయాలని. యాక్ట్ చేసి చెప్తారు, మీకు ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలో అట్లా చేస్తారు. ఓకే. దెర్ ఇస్ నో నేను డైరెక్టరు మీకు చెప్పాలని అట్లా అదన్నీ ఏమీ లేదు. డిబేట్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఎందుకు గంగాధర్ ఇట్లా చేశారు, వాడి ఇప్పుడు యూనో హీ వుడెంట్ హ్యావ్ డన్ దిస్, నో దిస్ ద రీజన్, వై నాట్ దిస్. దెర్ ఇస్ నో లైక్ ఐఎమ్ దిస్, యువర్ అ స్మాల్ యాక్టర్, యూ డూ నాట్ లైక్ దట్. దట్స్ వేర్ యూ గెట్ ద బెస్ట్. ఓకే. That's where everybody you see, even the smallest of the roles, you will see them putting that little bit of extra effort. దాంట్లో సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్. అన్నీ. ఏదైనా ఇంకొక సాంగ్ గుర్తుందా? తెలివంసు జరిగింది తలుపు తీయనా ప్రభు, అదొకటి. ఇంకా ఫేమస్ అది జాలిగా జాబిలమ్మ రే రే అంట. అప్పుడు ఈ వీడు ఇంప్రెస్ చేస్తానికి వస్తారు, శివాని, నాకు అంత హైపిచ్చి ఇప్పుడు రావచ్చు. అది చేస్తామంటే చాలా కష్టపడాను. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కొండా కోనలో, దట్స్ అనదర్ వన్. కొండా కోనల్లో లోయల్లో చాలా ఫాండ్ మెమరీస్ ఉంది. సో ఈ సాంగ్స్ అన్ని గుర్తున్నాయి. ఓహో యా, అప్పుడప్పుడు చూస్తుంటారా టీవీలో ప్లే చేసుకొని? ఫుల్ లేదు, అయితే రీల్స్ లో వచ్చేస్తుంది, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో యా ఫేస్బుక్ లో. నాకు ఇంత మంది సచ్ లవ్లీ ఫ్యాన్స్ ఐ హ్యావ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అమేజింగ్. ఇప్పుడు ఏమైనా చేస్తా ఉంటే ఒక మెసేజ్ వస్తుంది, మనం చూస్తూ ఉంటాము మీ ఫిల్మ్, ఒక ఫోటో తీసి ఇప్పుడు వీఆర్ క్రైయింగ్ నౌ, వై డిడ్ యూ హ్యావ్ టు డై. ఐఎమ్ లైక్ ఓకే సారీ, ఐ డోంట్ నో వాట్ టు సే. నిజంగా అది చాలా ఎమోషనల్ సీన్. అది చనిపోయింది. లేదు, ఆ ఎఫెక్ట్ చాలా మందికి అది దే వర్ నాట్ హ్యాపీ. నాకు ఇంకా గుర్తుంది, నేను హైదరాబాద్లో ఏమో పనికి వచ్చిన్నాను. ఒక 2-3 పీపుల్ చాలా అప్సెట్ అయిపోయారు. అండ్ దే వర్ యాంగ్రీ విత్ మీ. మీరు ఎట్లా, హౌ యూ కుడ్ డూ దిస్, వై డిడ్ యూ హ్యావ్ టు కిల్ గంగాధరం. ఐ సెడ్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, వాజ్ ఐ యాన్ యాక్టర్. కేశవనాథ్ సార్ ఏం చెప్పారు నేను అంతే చేశాను, నాకేం తెలియదు అంతే. దే వర్ సో ఎమోషనల్లీ అప్సెట్ that they're saying no, you should have lived, you could have run away, you should have come back. I said అవన్నీ నాకు తెలీదు. స్వాతికేతనం 2లో చూద్దాం. కానీ అప్పటికి ఇప్పటికి మీ ఫేస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంది బ్రాడ్లీ. ఇది కూడా నన్ను ఇప్పుడు కోవిడ్లో కొంచెం ఎక్స్క్యూజ్ తీసేసి కొంచెం దాడి గిడి పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాను, అక్కడక్కడ వెళ్తాను, దే సీ ఓన్లీ మాస్టర్ మంజునాథ్. నేను ఏదో సీరియస్గా ఏదైనా చెప్పాలా అది ఇదంతే. లేదు, మీరు ఆ రోల్లో అట్లా మాట్లాడితే కొంచెం ఓల్డర్గా కనిపించాలనేసి కొంచెం లుక్, వైట్ హెయిర్ కొంచెం బుద్ధి ఉంది అని చూపేదానికి ఇట్లా చేసేసాను. ఓకే. ఇక్కడ మిమ్మల్ని బాగా రికగ్నిషన్ చేస్తారు కదా బయటకు వెళ్తే. ఇక్కడే ఎక్కువ మూవీస్ చేశారు కదా కన్నడలో, ఆల్మోస్ట్ 60. ఇక్కడ మాస్టర్ మంజునాథే అంటారు అంతే. అవును. ఎన్ని నేమ్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్క లాంగ్వేజ్? లేదు, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఇంక్లూడింగ్ దట్ మాస్టర్ మంజునాథ్, ఎక్సెప్ట్ హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలో గంగాధరం. అక్కడ నేను మాస్టర్ మంజునాథ్ అని చెప్తే మాల్గుడి డేస్ అని చెప్పాలా, అప్పుడు మీరు అని చెప్తారు. లేకపోతే గంగాధరం స్వాతికిరణం అని చెప్తూనే ఒక ఎక్స్ట్రా స్పెషల్ స్మైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మాల్గుడి దాంట్లో మీకు డైలాగ్ గుర్తుంది ఏమన్నా? లేదు సార్ అస్సలుకి. సార్ అది ఇంకా 42 years ఒకటే అట్లా నేను చెప్పేదానికి అంత డైలాగ్. ఓకే, ఐ డోంట్ రిమెంబర్. సో అప్పుడు అలాంటి ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా తెలుగులో, గంగాధరం క్యారెక్టర్. సో మీకు మంచి అంటే ఏ హీరో దగ్గర నుంచి మంచి కాల్ అప్రిషియేషన్? సార్ అప్పుడు నాకు ఇంత పెద్దవాళ్ళు దేవర్ సచ్ బిగ్ ఎక్స్ట్రాడినరీ హీరోస్ అని అంత బాగా నాకు తెలీదు. ఆర్ తెలీదు అనే అట్ దట్ టైమ్ ఐ వాజ్ 14. Just 14. 14, no. 15, around 15, 14, 15. SPB sir is very close. He was the one who చాలా, ఎందుకంటే అన్లైక్ టుడే ఫేస్బుక్ కాదు, సోషల్ మీడియా కాదు, ప్రైవేట్ ఛానల్స్ కాదు. If I go to Hyderabad or somewhere for award function, that's the only place I'll get to meet people. Like no cell phones for you to call and say you did a good job and all that.
ల్యాండ్ లైన్స్ ఉంది కదా. ఉంటుంది, బట్ హౌ విల్ యూ ఫైండ్ ఇట్? ఐ మీన్ అన్లైక్ టుడే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దోస్ అవార్డ్ ఫంక్షన్స్ దే వర్ ఆల్ వెరీ అప్రిషియేటివ్, వెరీ వెరీ హ్యాపీ. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ వన్స్ అంటే లాట్ ఆఫ్ దీస్ హీరోస్ ఇన్ దట్ ఫంక్షన్, they were so they said, we are so jealous of you, how you were able to get a Yashnath sir movie. We have been trying for a long time, he's not casting us. When they said that, I was so happy. I was like, okay, I've done something nice. ప్రౌడ్. Proud. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? మ్యారేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? Love come arranged. లవ్ కమ్ అరేంజ్డ్. మీరు లవ్ చేశారా, మేడం లవ్ చేశారా? నేనే. Okay. My wife was busy running, being an athlete. I met her in a dance class. So we were friends for a long time. Then both our families got to know. Marriage ayindi. Incidentally, this year is my 25th anniversary. Oh, 25 years అయిందా? అవునవును, నేను చైల్డ్ మ్యారేజ్ మనది. నేను 23 అప్పుడు, నా వయసు వరన 22 అప్పుడు. ఓకే. సో ఇమీడియట్గా, సో 14-year-old సన్ వేదాంత్ అనేసి, ఓన్లీ వన్ సన్. ఓకే, ఎయిత్ స్టాండర్డ్లో నీవ్ అకాడమీ అనేసి అక్కడ వెళ్తున్నారు. అంత హ్యాపీ లైఫ్. స్మాల్ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ మై ఫాదర్ పాస్డ్ అవే ఇన్ 92 itself. మై మదర్ పాస్డ్ అవే ఇన్ 2019. సో నౌ మై Because of corona? No, 19. This is before that. She had a heart attack, unfortunately. ఫాదర్, మదర్ 2019. 19 also. She also had a heart attack and she passed away. Okay. Before corona. సో ఇప్పుడు తన లైఫ్ లో తన బిజీగా ఉంటారు, అథ్లీట్ అన్నారు కాబట్టి. నేను గోల్డ్ మెడల్ వచ్చింది కదా మేడం కి. అవును, నేషనల్ లెవెల్ ఏ ఇయర్? 91 ఆ టైంలో. ఓకే. Now she's working for ANZ Bank. Before that she was with Infosys. తను వర్క్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు సార్ వాళ్ళ వైఫ్ అథ్లీట్ అని. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది, స్వర్ణరేఖ. సో హ్యాపీ లైఫ్ ఇంకంతా. సో ఇప్పుడు బాబుకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీకి రావాలి? లేదు, వాడికి చాలా బాగా పాడతాడు. ఆమెకి స్టేజ్ షోస్ చాలా ఇష్టం ఉంది. ఫిల్మ్, టీవీ సీరియల్ ఇంకా ఏమీ ఇంట్రెస్ట్ చూపించేది లేదు. నేను చాలా లిటిల్ బిట్ ఐమ్ పుషింగ్ హిమ్ ఫర్ సింగింగ్, బికాస్ I and my wife are not very good singers. He's got an amazing voice, but very shy. He's not very happy singing outside. నేను అక్కడ కొంచెం సపోర్ట్ చేస్తున్నాను, బట్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఫోర్సింగ్ హిమ్ టు డూ ఎనీథింగ్. ఓకే. తాను వాట్ హీ వాంట్స్ టు డూ హీల్ డూ. సో ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? అదే, ఇప్పుడు ఇట్లా చేసేస్తే నాకు అన్ని రోల్స్ వస్తాయని కాదు, బట్ ఫస్ట్ డైరెక్షన్ ఆశ ఉంది డెఫినెట్లీ. బట్ రోల్స్ ఏమన్నా ఇఫ్ ఇట్ ఈస్ రియలీ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, డైరెక్ట్గా చేయాలని, డైరెక్షన్ చేయాలా అని. ఓకే, డైరెక్షన్ ఇంపార్టెంటా మీకు? అంటే ఇంట్రెస్ట్ బాగా. ఇప్పుడు నా టాప్ లిస్ట్, టు డూ లిస్ట్లో నాకు చాలా ఆశ ఉంది, ప్యాషన్ ఉంది చేయాలంటే డైరెక్షన్. స్టోరీస్ రెడీగా ఉన్నాయా? రెడీ ఉంది. మీరే స్టోరీ? నేను నా ఫ్రెండ్స్ కలుసుకొని ఒక 2-3 రెడీ ఉంది. అదే చెప్పాను, ఓటీటీ ప్లాట్ఫామ్స్. తెలుగు చేయాలన్నా, కన్నడ చేయాలన్నా? నా స్ట్రెంగ్త్ కన్నడ. అఫ్ కోర్స్ ఇప్పుడు మల్టీలింగ్వల్, పాన్ ఇండియా అవన్నీ నార్మల్ వర్డ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ చేస్తే కన్నడ, తెలుగు, తమిళ్ మేబీ. ఓకే. సో ఇప్పుడు మీరు అప్పుడు యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ మీతో క్లోజ్గానే ఉంటారా? లైక్ ఉపేంద్ర గారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా. Many of the people who have acted with, unfortunately some of them have passed away, but the next crop, like as you said, Upendra sir and Ramesh Arvind sir, Ravichandran sir, Shivraj Kumar sir, they're all nice. మనకి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్, మందే ఒక అసోసియేషన్ ఉంది. అందులోనూ నేను ఇప్పుడు అఫ్ కోర్స్ లాంగ్ బ్యాక్ నేను ఒక ఫౌండర్ మెంబర్ని. 83లో 84లో అది ఫౌండింగ్ చేసాము. 300th మెంబర్ నేను. చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో పెట్టుంటారు అక్కడ, మాస్టర్ మంజునాథ్ అట్లా. సో అది అన్ని ఫంక్షన్స్తో కలుసుకుంటాం ఎప్పుడు, ఆల్వేస్ హ్యాపీగా ఫీల్ అవుతారు చూసినప్పుడు. అఫ్ కోర్స్ దే కీప్ స్కోల్డింగ్ మీ, రోల్ చెయ్యి, ఏం ఎందుకు, షుడ్ కమ్ బ్యాక్ అండ్ వెల్కమ్ అని చెప్తా అవాయిడ్ చేస్తాను. ఓకే. తెలుగులో ఫిలిమ్స్ చూస్తూనే ఉంటారా? అఫ్ కోర్స్ సార్. ఏ హీరో అంటే ఇష్టం? బెంగళూరులో మెజారిటీ
విల్ సీ మూవీస్ అన్నీ సార్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోర్స్ చిరంజీవి సార్, అల్లు అర్జున్, మహేష్ బాబు, యూ నేమ్ ఇట్. ఐ మే బి మిస్సింగ్ అదర్ నేమ్స్ బట్ ఎవ్రీబడి. ఐ రవి తేజ సార్, పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు. దెర్ ఆర్ సో మెనీ. ఐ మీన్ రీసెంట్లీ ఐ సా దట్ హనుమాన్ ఆల్సో. హనుమాన్ అతను చైల్డ్ ఆర్టిస్ట్. He was a child actor. I didn't know that he was a child actor. తేజ సజ్జ. Tej, yeah, right. But some of these movies, ఏం చెప్పాలంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కదా, దట్ ఓన్లీ యూ విల్ గెట్ అ పర్టికులర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ తెలుగు మూవీస్ ఓన్లీ. దట్ యూ విల్ వెరీ రేర్లీ యూ విల్ సీ ఇన్ అదర్ మూవీస్. సో ఐ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ అప్పటి నుంచి ఇప్పటికి చైల్డ్ అండ్ ఐ ఆర్టిస్ట్ ఫర్గాట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జూనియర్ ఎన్టీఆర్. అవును. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న చైల్డ్ ఆర్టిస్టులలో కష్టపడి ఇండివిజువల్గా ఎదిగి హీరో అయింది తేజ. హనుమాన్ మూవీ హీరో. ఈజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అవును, చాలా బాగా. చాలా చాలా హార్డ్ వర్కర్. That I really appreciate. సో బట్ మీరైతే డైరెక్షన్ చేయాలని, అట్ ది సేమ్ టైం తెలుగులో ఏదైనా మంచి రోల్ వస్తే యాక్ట్ చేయాలని. Why not, sir? Why not? సో డెఫినెట్గా వస్తుంది, ఇప్పుడు చెప్పారు కాబట్టి. మీ ఇంటర్వ్యూ చూపిన తర్వాత ఏమైనా ఫోన్స్ వస్తే డెఫినెట్లీ మీకు ఫోన్ చేసి చెప్తాను. సూపర్. సో ఎనీహౌ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చి మీ చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆ క్యారెక్టరే కాకుండా ఆ క్యారెక్టర్లో ఎన్ని మంచి సాంగ్స్ని మొత్తం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు అంటే మీ మెమరీ పవర్కి హ్యాట్సప్ సార్. అండ్ మీరు ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్గా మై వైఫ్ అథ్లీట్ అని చెప్పారు, బాబు వేదాంత్. అండ్ డెఫినెట్గా మళ్ళీ నేను ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను, మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే ఎవరు పిలవకుండా ఉంటారు? డెఫినెట్గా పిలుస్తారు. థ్యాంక్ యూ. అండ్ మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టర్ మంజునాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.